శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈవేళ రెండో చింతామణి యంత్రం 21వ నెంబర్ యంత్రం. అది చాలామంది దాని గురించి వివరాలు మళ్ళీ చెప్పండి అని అడిగారు. వివరాలు ఏంటంటే ఆ యంత్రం సంఖ్య 10 3 8 5 7 9 6 11 4 10 3 8 5 7 9 6 11 4 ఇవి సంఖ్యలు. 10 3 8 5 7 9 6 11 4 ఇలాగా 21వ సంఖ్య 21వ యంత్రం చింతామణి యంత్రం రాయబడి ఉంది. అది అద్భుతమైన విద్య. ఇలాగా 45 యంత్రాలు మనం చెప్పుకుందాం మన వీడియోల్లో. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఫలానా రకంగా చేయాలని అయితే రూల్ ఏం లేదు. ఈ యంత్రంలో గొప్పతనం ఏంటంటే ఇవన్నీ కూడా అన్ని దశమహావిద్యలు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, షట్చక్రాలు, నవగ్రహాలు, అరిషడ్వర్గాలు, 11 ఏకాదశ మూర్తులు, ఏకాదశ రుద్రులు, 4 బ్రహ్మకు సంబంధించిన ఈ గుర్తులు ఇవన్నీ యంత్రాల్లో ఉన్నాయి. అలా కూడా వేయబడి ఉంది యంత్రం ఇది. అంచేత మీరు చేయవలసింది ఏంటంటే ఈ యంత్రాన్ని రోజు మననం చేస్తూ మంత్రం దీనికి యంత్రానికి 21 యంత్రానికి ఓం శ్రీం పద్మావతీదేవి స్వాహ, 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 ఓం శ్రీం పద్మావతీదేవి స్వాహ. ఈ యంత్రం మీకు స్క్రీన్ మీద పెడతారు, వివరాలన్నీ పెడతారు, మంత్రం కూడా పెడతారు. రోజు ఈ యంత్రాన్ని 21 యంత్రాలు రాయాలి. 7 కానీ 11 కానీ 21 కానీ. ఈ సంఖ్య ఏదైతే మనం సంఖ్య చెప్పుకుంటున్నామో ఆ సంఖ్యకి సమానంగా యంత్రాలు రాసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులో ఏమాత్రం ఎవరు సందేహించకండి. ఇవి సిద్ధ యంత్రాలు. ఇలాంటి సిద్ధ యంత్రాలు ఇంచుమించు దగ్గర మనకు తెలిసి భారతదేశంలో నాకు తెలిసి ఒక 4000 యంత్రాల దాకా ఉంటాయి. 5000 6000 యంత్రాలు కూడా ఉన్నాయేమో తెలియదు. అవి గుప్తంగా ఉన్నాయి. చాలామంది దగ్గర ఆ గ్రంథాలు అంతరించిపోయాయి. చాలా మటుకు నాకు దొరికినంత మటుకు మీకు ఉపయోగపడే యంత్రాలన్నీ కూడా ఒక ధనధాన్యాలకు కానీ, ఒక కామ్యసిద్ధికి కానీ, మరోదానికి కానీ మీకు ఉపయోగపడే యంత్రాలన్నీ నేను చూసి పోగేసిన యంత్రాలు 45 యంత్రాలు వచ్చాయి. ఆ 45 యంత్రాలు కూడా మీకు పెడతాను నేను. అవి ఈ ప్రతి యంత్రం ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకోండి, పంచిపెట్టుకోండి, 10 మందికి చెప్పుకోండి. అప్పుడే ఆనందం కలుగుతుంది. మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఒకరికి జరిగిన తర్వాత ఆ పని మరొకరికి చెప్పుకోవడంలో ఆనందం ఉంది. దాచుకోవడం వల్ల ఏవి ఆనందం లేదు. ఎవరు ఏమీ పట్టుకెళ్ళాం. భూమి మీదకి వచ్చాం, భగవంతుడు పని మీద పంపించారు. ఆ పని పూర్తయిపోగానే ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. ఇది నేను నమ్మి సిద్ధాంతం. ఈ ఏదైతే మనం దాచుకున్నాం, విద్యని సంపాదించాం, చాలామంది దగ్గర నేను కష్టపడి సంపాదించాను విద్యలన్నీ, చాలా పుస్తకాల నుంచి సేకరించాం. అందువల్ల మీరు చేయవలసింది ఏంటంటే చాలా విషయాలుగా దీన్ని చాలామందికి షేర్ చేసి చాలామందికి పంచి ఈ యంత్రాలని, ఈ మంత్రాలని ఆదరించండి, అభిమానించండి. ఈ ఛానల్ని ఆదరించండి, గౌరవించండి, అభిమానించండి. ఇవి రోజు రోజుకి ఏమవుతున్నాయంటే ఈ మంత్రశాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ ఇంకా అంతరించిపోయి అవకాశాలు పూర్తిగా వచ్చాయి. ఎవరి దగ్గర సరైన యంత్రాలు అయితే లేవు. ఉన్నా ఏదో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో పెట్టగలుగుతున్నారు. దాని పూర్తి వివరణ చెప్పలేకపోతున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మళ్ళీ నేను చెప్తాను. యంత్రం అయితే 10 3 8 5 7 9 6 11 4 10 3 8 5 7 9 6 11 4 ఇది 9 గళ్ళలో ఈ యంత్రం వస్తుంది. ఈ యంత్రాన్ని మీరు రోజు 11 కానీ 7 కానీ 21 కానీ రాసి ఒక ప్లేట్లో పెట్టి మునుపుట్లాగే ఈ మంత్రం ఓం శ్రీం పద్మావతీదేవి స్వాహ, ఓం శ్రీం పద్మావతీదేవి స్వాహ మంత్రం చదువుతూ అక్షతలై జల్లి, పసుపు కుంకుమ జల్లి, పువ్వులతో పూజించి ఒక చోట పెట్టి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో నిమజ్జనం చేయాలి.
నిమజ్జనం చేసినట్టయితే ఇందాకలు చెప్పిన 18 యంత్రానికి ఏవైతే చెప్పామో దానికంటే ఎక్కువ ఫలితం 21కి వస్తుంది. ఏది 21 సంఖ్య అనేది మనకి వేదాల్లోనూ పుస్తకాల్లోనూ మన గ్రంథాల్లోనూ 21ని ఎక్కువగా వాడారు. ఎంచేదంటే 21 ఫలాలు, 21 నైవేద్యాలు, 21 పత్రులు ఇలా మనకు చెప్పబడి ఉన్నాయి. మన హిందూ ధర్మంలో 21 సంఖ్యకి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. అది ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఈ మంత్రశాస్త్రం యొక్క విలువ, గొప్పతనం, మన భారతదేశంలో ఉన్న హిందూ ధర్మం తాలూకు గొప్పతనం అన్నీ తెలిసి వస్తాయి. హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మాన్ని బతికించండి, మంత్రతంత్రాలు పుస్తకాలని గౌరవించండి, పెద్దలను గౌరవించండి, గురువులను గౌరవించండి. ప్రతి వాళ్ళు చెప్పిన దాంట్లోనూ ధర్మం ఉంది. ప్రతి వాళ్ళని గౌరవించండి, ప్రతి వాళ్ళని కూడా వాళ్ళని అనుసరించండి, ఆప్యాయతగా అనుసరించండి, అభిమానించండి. ఈ విద్యలు మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అంచేతనే ఒక ఛానల్లో అంటూ ఉంటే ఎవరన్నా వింటారో చూస్తారని మళ్ళీ పనిగట్టుకుని ఇవన్నీ మళ్ళీ తీసి మీకోసం చెప్తున్నాను నేను. ఇంకా గొప్ప గొప్ప యంత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప మహిమాన్వితమైన మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ఈవేళ మీ దగ్గర 21 యంత్రం గురించి చెప్పి సెలవు తీసుకుంటూ, ఈవేళ ఆయుర్వేదంలో మరొక చిట్కా వైద్యం, అది ఏంటి అంటే గొప్ప వైద్యం ఇది. మన భారతదేశంలో వనమూలికా వైద్యం అనేది చాలా అద్భుతంగా చెప్పబడి ఉంది. ఈ వైద్యం నేను 40-50 సంవత్సరాల బట్టి చేస్తూ వస్తున్నాను. ఈ వైద్యం గులిగింతాకు రసం, గురివిందాకు రసం, గురివింద తీగ రసం. గురివింద తీగులు ఉంటాయి. వర్షాకాలంలో మీకు గురివింద తీగులు కొంచెం పల్లెటూరులో లేకపోతే కొండ ప్రాంతాలకు వెళితే ఎవరినైనా అడిగితే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి. గురివిందాకు రసం, గుంటకలగరాకు రసం తీసి సమానంగా 2 చక్కటి రసం తీసి వడగట్టి పిప్పి అది అవతల పాడేసి ఓ సాల్ట్ రసం తీసుకోండి. ఒక సేరు నువ్వుల నూనె పెట్టండి, 2 కాయండి. కాచిన తర్వాత శుభ్రంగా అందులో పిప్పి గిప్పి తీసి వడగట్టేసి సీసాలో పోసేసి చర్మం దళసరి, ఏనుగు గజ్జి, మామూలు గజ్జి, చిడుము, తామర, కపాల కుష్టు అంటారు. కపాల కుష్టు అంటే తల మీద పెద్ద పెద్ద పొచ్చుల్లా రావడం, చాలా భయానకమైన రోగాలు. అవి వర్ణించలేము కొన్ని రోగాలు. అలాంటి భయానక రోగాలు పోవడానికి కాను ఇదొక అద్భుతమైన చిట్కా వైద్యం. చిట్కా వైద్యం పెద్ద వైద్యమే, చాలా పెద్ద వైద్యమే. ఇందాకలా చెప్పిన దాంట్లో మీకు గన్నేరాకులతో చెప్పాను, ఉమ్మెత్తాకుల రసంతో చెప్పాను చర్మరోగాల మీద. అలాగే ఇది చాలా దారుణమైన చర్మరోగాలు, భరించశక్యం కాని చర్మరోగాలు పోతాయి దీంతో. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి, 1-2 సార్లు వినండి. గురివిందాకు రసం 1 సోలడు, గుంటకలగరాకు రసం 1 సోలడు తీసుకుని నువ్వుల నూనెలో వేసి కాసి చల్లారిన తర్వాత ఎక్కడ చర్మం తాలూకు రోగం ఉందో, చర్మం దళసరి కానీ, చర్మ గజ్జి కానీ, ఏనుగు గజ్జి కానీ, చిడుము కానీ, కపాల కుష్టు కానీ, ఇంకోటి కానీ భయానకమైన చర్మరోగాలు మచ్చ లేకుండా మటుమాయం అయిపోతాయి. అంత చక్కటి వైద్యం. ఈ వైద్యాన్ని అందరూ ఆదరించండి. దేశీయ వైద్యం, స్వదేశీ వైద్యం. మన భారతదేశంలో ఆయుర్వేదానికి అంత ప్రాముఖ్యం ఉంది. ఇది వనమూలికా వైద్యం, ఇది మూలికలతో చేసే వైద్యం, చక్కటి వైద్యం. దీన్ని ప్రతి వాళ్ళు ఆదరించి సుఖ సంతోషాలతో బతుకుతారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.